రాధా కృష్ణ గోవింద, రుక్మిణీ కృష్ణ గోవింద. శివుడు పార్వతీదేవికి రామాయణాన్ని ఉపదేశం చేయుట, పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. శ్రీరామ జననం, రామలక్ష్మణులను తన వెంట పంపమని విశ్వామిత్రుడు దశరథుని కోరుట. టకి సంహారం ధర్మ సంస్థాపనకు నాంది. అహల్యకు శాప విమోచనం. ఇక్కడ శివ ధనుర్భంగం, సీతా కళ్యాణం, పరశురామ గర్వభంగం, గంగను దాటించుట. గుహుడు ఆయన మహాభక్తుడు. భరతునికి శ్రీరాముడు పాదుకలనిచ్చుట. మారీచును సంహరిస్తున్నాడు. రావణాసురుడు సీతమ్మను అపహరిస్తున్నాడు. జటాయువును సంహరిస్తున్నాడు. చివరి శ్రీరామునకు పండ్లు ఇచ్చుట. ఆంజనేయుల స్వామి రామలక్ష్మణులను కలుసుకొనుట. వాలి సుగ్రీవుల యుద్ధం, అన్నదమ్ములు యుద్ధం చేస్తున్నారు. సుగ్రీవుడు వచ్చి సూర్యభగవానుడు కుమారుడు, వాలి వచ్చి ఇంద్రుడు కుమారుడు. కృష్ణం వందే జగద్గురు. హనుమంతుడు సముద్రమును దాటుట. తమకు ముద్రికనిచ్చుట. లంకా దహనం, శ్రీరామునకు చూడామని ఇచ్చుట. సారథి కట్టుట. భూషణుడు శరణాగతి చేయుట. రావణాసురుడు తమ్ముడు. కుంభకర్ణ యుద్ధం, రావణాసురుడు తమ్ముడు. లక్ష్మణుడితో ఇంద్రజిత్తు యుద్ధం. మబ్బుల్లో ఉంటాడు ఆయన ఇంద్రజిత్తు. ఇంద్రునే జయించాడు. శ్రీ రామరావణ యుద్ధం. అగస్త్య మహాముని ఆదిత్య హృదయం చెప్తాడు ఈ సమయంలో. తమ్మ తల్లి అగ్నిప్రవేశం చేయుట. పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరుట. రామ పట్టాభిషేకం. కృష్ణం వందే జగద్గురు. ఈ గుంటూరు అందు రామనాథ క్షేత్రం ఉంది. ఇది చాలా గొప్పది. 100 సంవత్సరాల నుంచి ఉంది. ఇవన్నీ కూడా గుంటూరులో రామనాథ క్షేత్రంలో ఉన్నాయి. కృష్ణం వందే జగద్గురు. సంపత్ నగర్ రామనాథ క్షేత్రంలో ఈ తటాకం చెరువు, దీంట్లోనే ఉత్సవాలు చేస్తుంటారు స్వామివారిని తిప్పి. ఇదిగోండి చేపలు ఉన్నాయి చూడండి, తిరుగుతున్నాయి. ఇదిగోండి చేపలు పెద్ద పెద్ద ఎగురుతున్నాయి చూడండి. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. ఇవన్నీ చేపలు. మత్స్యావతారం, మత్స్యావతారం. ఇవన్నీ చేపలు బొరుగులు తెచ్చేటువంటి వేస్తే తింటుంటాయి. కృష్ణం వందే జగద్గురు.